రకాలున్నాయి. పాకం బట్టి ఇంత ఒకటి ఉంటుంది. నాగుల చవితి నాగపంచమికి చేసేది కాదు. దీన్ని మాత్రం ప్రత్యేకించి నానబెట్టిన బియ్యం తోటి బెల్లం తోటి లేదా పంచదార తోటి తయారు చేసుకునేది. మరి ఆ తపస్సు ముగిస్తే కిందకి దిగితే మనం వంటలోకి అడుగు. నాగదేవత కూడా కరుణించింది కదా, పక్కనే పెట్టుకో అమ్మా, ఎందుకని మంచిది. ఎందుకంటే వీరి బుద్ధి ఎలకలాగా అటు ఇటు పరిగెత్తుంటుంది వస్తుంది కదా. వెరీ గుడ్, అవసరమే. స్టార్ట్ చేయండి. నువ్వు చేస్తావా అమ్మాయితో? ఏంటన్నా పండగ కదా, ఆడపిల్లలు చేస్తేనే బాగుంటుందని నా ఉద్దేశం. నాలుగు మంచి ఆలోచన వచ్చింది అమ్మా. అక్కడ నానబెట్టిన బియ్యం ఉన్నాయి, తీసుకో. ఇవి కనీసం 3 నుంచి 4 గంటలు నానబెట్టి ఆరబెట్టిన బియ్యం. అలాగే యాలకులు కూడా ఉన్నాయి, తీసుకోవాలి. యాలకులు తీసుకో తొందరగా, అంటే తీసుకుంటే బాగుంటది కదా. నాగదేవతని అక్కలేగా నేను చూస్తేనే వాడు భయపడుతున్నాడు, ఇంకా నాగదేవత కూడా కావాలి వాడికి. దీన్ని ఏం చేయాలంటే మిక్సీలోనూ వేసుకోవచ్చు లేదా గ్రైండర్ లో కూడా వేయచ్చు. ఎలా వేసినా దీన్ని పొడి చేసి తీసుకురావాలి. ఒకవేళ మిక్సీలో వేసేవనుకో మొత్తం నలగలేదు అనుకో, అప్పుడు ఏం చేస్తాం, జల్లెడి తీసుకుని జల్లిస్తాం అనమాట. ఇప్పుడు ఈ బియ్యాన్ని అలుకుల్ని గిన్నెలో వేసి పొడి చేసి తీసుకురావాలి. ఎవరెడతారు ఇద్దరు? ఏంది లేనా, దీన్ని గిన్నెలో పంపిద్దామని. పంపించు, ఏముంది, పంపి. అమ్మాయి ఉంది కదా పక్కన. అక్కడికి ఎలా వెళ్తాను అంటే ఇప్పుడు నేను ఈ డ్రెస్ తో అక్కడికి వెళ్ళాలా? వెళ్ళవా? మీ యుద్ధం ఇప్పుడు ఎప్పుడే తెలియట్లేదు. వద్దులే, నాకు అర్థమైంది. అర్థమైంది కదా. ఇద్దరు కలిసి నా మీద వేసారు టెండర్ గాని పట్టండి. జాగ్రత్తగా పొడి చేసి తీసుకురా. ఇదేం బాబాయ్ తెచ్చా? గిన్నెలో వేసుకొచ్చావు కదా. లేదు, కింద వేసి కొడితే పిండి అయింది. ఆ పెద్ద ప్లేట్ ఎలా తీసుకురామ్మా. ఇదేమిటి, బాగా తురిమేసిన బెల్లం. అన్ని ఆమెకే చెప్తే నాకు కూడా 2 విషయాలు చెప్పు. నీకు కనపడుతుంది కదా, ఏం కళ్ళికలేవా? నాగదేవత దగ్గరికి వెళ్ళిపోయినాయా? సన్నాసి. బెల్లం. ఇదేమిటి, నెయ్యి. ఇదేమిటి, అది మన అదే కొబ్బరి తురుము. ఓకే. ఇదేమిటి, అబ్బో అది అమ్మో తెలియదు చెప్పొచ్చు కదా. ఇది పచ్చ కర్పూరం. రైట్. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ పిండిని దీంట్లో వేసేయి. ఈ బెల్లం కూడా దాని మీద చల్లేయమ్మా. ఇదేంటంటే 1 కప్పు బెల్లం పొడి అనుకో, అంతే. 2 కప్పులు బియ్యం వేసుకో, అంతే. ఆ నెయ్యి అంతా మొత్తం సగం కప్పు ఉంది, అది మొత్తం అంతా అలా వేసేయి. పచ్చకర్పూరాన్ని కొద్దిగా వేసుకుంటే చాలు. ఊరికే వేలుతో నలిపితే అలాగా మెత్తగా పొడి అయిపోతుంది. నలపండి చూద్దాం ఎట్లా ఇలాగే పొడిగా పడుతుందా లేదా. ఇప్పుడు కలిపి తల్లి గట్టిగా మొత్తం బెల్లం అంతా నెయ్యి అంతా పిండిలో కలవాలి బాగా. ఇప్పుడు ఈ తురిమిన కొబ్బరి కూడా మనం వేసేసుకుంటాం. అదే అసలు ఈ కర్పూరం ఎలా తయారు చేస్తారు నీకు తెలుసా? ఎందుకు తెలియదు? ఎలా ఇప్పుడు చెప్తావు కదా. ఏదో మహామాయతవులు కదా, తపస్సిద్ధులు కదా, అందుకని చిన్న చిన్న విషయాలకి నేను బ్రెయిన్ వాళ్ళు బాబాయ్. ఏదైనా ప్రపంచంలో తెలియని గొప్ప విశేషం ఏమైనా ఉంటే నాతో చెప్తే అప్పుడు నా బ్రెయిన్ వాడి దాన్ని విశ్లేషించి దాని పద్ధతి ప్రకారం అనువదించి దాన్ని బయటికి అందరికి చెప్తా. నేను చెప్పేది ప్రస్తుతం చెవిలో వేసుకో, కాస్త బుర్రకి ఎక్కించుకో. కర్పూరం అనేది ఒక చెట్టు నుంచి తయారు చేస్తారు. దీని ఆకులన్నీ ఏం చేస్తారంటే ఎండబెడతారు. తర్వాత వాటిని అన్నింటినీ ఒక కుండలో వేసి మరిగిస్తారు. ఆ పైన ఇంకో కుండ పెడతారు. అదేనికి ఈ ఆవిరంతా ఈ కుండలోంచి వచ్చి ఆవిరంతా ఆ కుండలోకి వెళ్ళి ఏర్పాటు చేస్తారు. పైన ఇంకో కుండ కాదు పైన ఒక ప్లేట్ లాంటిది పెడతారు. ఈ ఆవిరంతా ఆ పైన దాని మీద చల్లదనానికి గడ్డగట్టిపోయి ఫామ్ అవుతుంది. అది తీసేసిందే ఇది అన్నమాట. కలుపు. వెరీ గుడ్. చెయ్యిలో సత్తు లేదు కానీ నోట్లో నుంచి మాత్రం దొరుకుతుంది అని మాట్లాడుతూ ఉంటాయి. చక్కగా ముద్దలు చేయమ్మా వాటిని. అసలు తలివి అనేది ముఖ్యంగా ఏంటంటే ఆడవాళ్ళ కడుపుకి చాలా చలవ. అందుకోసం అని చెప్పి సహజంగా అత్తారింటికి వెళ్ళే కొత్త పెళ్లి కూతుర్లకి చాలా మంది మన వాళ్ళు ఊరికి బారసాలు అంటారు. బారసాలు అనేది కరెక్ట్ మాట కాదు, బాలసారే. అందుకే సార్ అంటే ఇదే. నేను చెప్దామని ట్రై చేసా బాబా ఇలాంటి గొప్ప విషయాలు, కానీ నా మాట ఎవడింట్లే. ప్లేట్ తీసుకోమ్మా. ఇది యాక్చువల్ గా గోయింగ్ టు ద బెల్లం బియ్యం కలిపి గ్రైండ్ చేసాం ఏమవుతుంది, బియ్యం నల్లగవు.
ఇలాగే ముద్ద కట్టిపోతుంది అనమాట. అందుకే బియ్యాన్ని ముందు పొడి చేసుకున్న తర్వాతే బెల్లాన్ని కలుపు. ఎందుకంటే నాన్న అది రెండు ముందు కలిపి నీకు తెలియదు అది పెట్టు. నీకు తెలియదని చెప్పు. అట్లా మీరే నన్ను మాట్లాడుతున్నా ఏ మెసేజ్లు ఇద్దామని వీళ్ళిద్దరు కలిసి చిన్న ముద్దలు చేసి. కొంచెం ఎంత బెటర్ కాకుండా ఇలా చేసి అనుకో. అదే ఇప్పుడు గోడకేసి కొడితే పెడకే చేసే అది వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. నీ చేతిలో నుంచి చేస్తే అది ఏంటో బంగారంలా కనపడుతుందిరా.